ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వలి శక్తి వ్లాగ్స్. ఈరోజు అయితే రాముని గుడిలో సీతారామాంజనేయ స్వామి కళ్యాణం అయితే జరిగింది. కళ్యాణానికి అయితే ఎంతమంది వచ్చారో చూడండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరైతే వచ్చేసారు. అందరైతే హడావిడిలో రాముని వారి కళ్యాణం అయితే జరిపిస్తున్నారు. ఈ కుమ్మరివాడి రాముని గుడి డీటెయిల్స్ ఇంకా ఎవ్రీథింగ్ మేమైతే ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేసాము, వెళ్ళి మా ఛానల్లో చూడండి. ఇక్కడ అయితే భక్తులు ఎంతమంది వచ్చారో చూడండి, డోర్ బయటికి దాకా. ఇక్కడ రాముని పెళ్ళి జరిపించడానికి ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరామ్యాన్ అంకుల్ అయితే ఫొటోస్ ఇంకా వీడియోస్ తీస్తున్నారు. ఇక్కడ మా తాత సీతమ్మ పెళ్లి చేపియడానికి కట్నం ఇస్తున్నాడు. ఆ పంతులు గారు అయితే తీసుకొని కట్నం సరిపోదంటే మా తాత అదుడు ఇయ్యాన ఆట పట్టించాడు. పంతులు ఇద్దరైతే రాముడు తరఫు ఉంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు కట్నం తీసుకోవచ్చని. మేమందరం అయితే కట్నాలు గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి మేము సీతమ్మ తరఫు నుండి. ఇక్కడ పంతులు గారు అయితే మంత్రాలు చదువుతున్నాడు. కళ్యాణం అయితే నాగేశ్వర్మ ఇంకా వేణుమాధవ్ అయ్యగారులు అయితే జరిపిస్తున్నారు. ఇక్కడ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ అయితే ఆలయ ధర్మకర్తలు గారైతే మంత్రాలు చదువుతున్నారు. ఇక్కడైతే ఒడిబియ్యం అయితే కలిపేశారు. పంతులు గారైతే కళ్యాణం మీద కూర్చున్న దంపతులకైతే జీలకర్ర బెల్లం ఇస్తున్నాడు, దంపతులతో పూజ చేపియడానికి. రాముని వారి పాదాలు అయితే కడుగుతున్నారు, అంటే కన్యాదానం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ ఒడిబియ్యం అయితే కూడా సిద్ధం అయితే చేసుకున్నారు. రాముని వారికి అయితే స్వీట్ తినిపించాలి కదా ఫ్రెండ్స్. అప్పట్లో అయితే తేనెనే స్వీట్ అంట. ఆ అయ్యగారు అయితే 3 సార్లు తేనె అయితే తినిపిస్తున్నారు, నోరైతే తీపి చేస్తున్నారు. మూతి అయితే కడగాలి కదా ఫ్రెండ్స్, అందుకే మంచి నీళ్ళతోనైతే మూతి కడిగేశారు చూడండి. ఆ దేవునికి అయితే నీళ్ళైతే తాగిపిస్తున్నారు. పూజారి అయితే సీతమ్మ ఇంకా రాముల వారికి పూలతో పూజ చేస్తున్నారు. ఇక్కడ అయితే సీతమ్మ పుస్తనైతే చూడండి. ఆంటీ వాళ్ళైతే పుస్తలు తాడినైతే రెడీ చేస్తున్నారు. అయ్యగారు అయితే మంగళసూత్రంకి పూజ అయితే చేస్తున్నారు. అయ్యగారు అయితే మంగళసూత్రంని పంచామృతంలో ముంచి పసుపు కుంకుమలతోనైతే పూజ అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, పూజ అయితే ఎలా జరుగుతుందో. ఇక్కడైతే ఆరతి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే ఆరతి తీసుకున్నాము, మీరు కూడా అందరూ ఆరతి తీసుకోండి. ఇక నెక్స్ట్ అయితే మెయిన్ ఈవెంట్ వచ్చేస్తుంది. ఇక్కడైతే పూజారి అందరికీ తాళిబొట్టు అయితే చూపిస్తున్నారు, అందరైతే మొక్కుకోండి. పంచభూతాల సాక్షిగా, 4 దిక్కుల సాక్షిగా అయ్యగారు అయితే తాళిబొట్టునైతే అందరికీ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పూజారి అయితే సీతమ్మకైతే తాళిబొట్టు రాముని వారితో కట్టిపిచ్చేశాడు ఫ్రెండ్స్. అందరు జై శ్రీరామనండి. ఇక్కడ అయ్యగారు అయితే ఇద్దరు రాముడు సీతమ్మ మీద అయితే అక్షంతలు అయితే చల్లుతున్నారు. పెళ్ళిలో అప్పగింత కార్యక్రమాలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. కళ్యాణం మీద అయితే ఎంతమంది అయితే కూర్చున్నారో వాళ్ళందరూ అయితే సీతమ్మనైతే రామునికి అయితే అప్పగిస్తున్నారు. ఎన్ని వేల సంవత్సరాలు అయినా మనము రాముడు ఇంకా సీతమ్మ వారి కళ్యాణం అయితే ఎవ్రీ ఇయర్ అంగరంగ వైభవంగా ఇంకా మన సాంప్రదాయాలతోనైతే జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి అయితే ఎన్ని కట్నాలు అయితే వచ్చాయో. పెళ్లి మీద కూర్చున్న వాళ్ళైతే తలంబ్రాలు అయితే కలుపుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు పూజారిలు ఒకరికొకరు పోటీ పడి మరి తలంబ్రాలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. తలంబ్రాలు పోసేటప్పుడు అయితే ఈ సాంగ్ అయితే మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఈ సాంగ్ అయితే ఒక్క పెళ్ళిలో కూడా మిస్ కాలేదు. ఈ సాంగ్ మీరు కూడా వినండి. విభు
పేరు బుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు పెన్లు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దండలు మార్చుకునే కార్యక్రమం. ఇక్కడ అయ్యగారులు అయితే ఎంత ఎనర్జెటిక్గా ఆడుతున్నారో చూడండి. చాలా ఆనందంగా అయితే ఆడుతున్నారు. అందరికైతే దండలు చూపించుకుంటా అక్కడి నుండి ఇక్కడికి మంచి మంచి బ్యూటిఫుల్ స్టెప్స్ అయితే వేసుకుంటే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ పెళ్లి మీద కూర్చున్న జంటలు అయితే కూడా దండలు డ్యాన్స్ ఆడుకుంటూనైతే మార్చుకుంటున్నారు. రఘుకుల తిలక పాట పెట్టి అయితే పూల దండలు తీసుకొని వెళ్తున్నారు. కళ్యాణం అయిపోగానే భోజనాలు అయితే చేశాం. సాయంత్రం అయితే సీతారాముల వారిని ఊరేగిస్తూ తీసుకువెళ్ళాము. అదే ఫ్రెండ్స్ బరాత్. ఇక్కడ మేమందరం అయితే ప్రసాదం పంచుకుంటూ వెళ్ళాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.